ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఆసక్తికరమైన పిటిషన్ దాఖలైంది. 9 ఏండ్ల ఒక చిన్నారి, అంటే 4వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి తన తండ్రి మీద న్యాయ పోరాటానికి దిగింది. తన పోషణ, చదువు తదితరాల నిమిత్తం జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్న తన తండ్రి నుంచి తన తల్లికి భరణం ఇప్పించాలని కోరుతూ 4వ తరగతి చదువుతున్న ఓ 9 ఏళ్ల చిన్నారి న్యాయ పోరాటానికి దిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జగిత్యాలలో 2వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా జగిత్యాలలో పనిచేస్తున్న తన తండ్రి వినీల్ కుమార్ తమకు కనీసం తాత్కాలిక భరణం కూడా ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతూ హైకోర్టును ఆశ్రయించింది. భరణం విషయంలో తన తల్లి నాగలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ను విచారించడంలో ఒంగోలు కోర్టు తీవ్ర జాప్యం చేస్తుందని శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన అధికారిక సామర్థ్యంలోనే కాక తన వ్యక్తిగత ప్రవర్తనలో కూడా రోల్ మోడల్గా ఉండాల్సిన తండ్రి మాకు అన్యాయం చేస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేసింది. తన పెంపకం భారాన్ని నా తల్లే మోస్తుంది అని పేర్కొంటూ తన బాగోగుల నిమిత్తం కనీసం 40,000 తాత్కాలిక భరణం ఇప్పించేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ చిన్నారి తన పిటిషన్లో హైకోర్టును అభ్యర్థించింది. లేదా ఒక నిర్దిష్ట మొత్తాన్ని కోర్టులో జమ చేసేలా కూడా ఆదేశాలు జారీ చేయాలని కోరింది. భరణం కోసం ఏడాదిన్నరగా పెండింగ్లో ఉన్న పిటిషన్ను రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి వీలైనంత త్వరగా పరిష్కరించేలా ఒంగోలు కోర్టును ఆదేశించాలని కూడా చిన్నారి హైకోర్టును కోరింది. వేగవంతమైన పరిష్కారం అనేది కేవలం న్యాయపరమైన విచక్షణ మాత్రమే కాదు, అది ఒక రాజ్యాంగపరమైన బాధ్యత. మరీ ముఖ్యంగా చిన్న వయసున్న నాలాంటి మైనర్ బాలిక సంక్షేమం ప్రమాదంలో ఉన్నప్పుడు వేగవంతమైన పరిష్కారం చాలా అవసరమని ఆ చిన్నారి తన పిటిషన్లో పేర్కొంది. నా తల్లి తాత్కాలిక భరణం కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్తో పాటు ప్రధాన పిటిషన్లో విచారణను ఆలస్యం చేయడానికి నా తండ్రి వరుస దరఖాస్తులు దాఖలు చేస్తూ ఉన్నారు. తద్వారా ఆయన కోర్టు ప్రక్రియను కూడా దుర్వినియోగం చేస్తున్నారు అని ఆ చిన్నారి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో అయితే పేర్కొన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ పిటిషన్. చూడాలి హైకోర్టు ఏమంటారు.